హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని బక్సా టైగర్ రిజర్వ్ లేదా బుక్సా టైగర్ రిజర్వ్ ఈరోజు వార్తలు నిలిచింది. బక్సా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే వెస్ట్ బెంగాల్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ కనిపిస్తున్న జంతువు ఏదైతే ఉంటుందో దీన్ని క్లౌడెడ్ లెపర్డ్ అంటారు. క్లౌడెడ్ లెపర్డ్ నియోఫెలిస్ నెబులోసా గుర్తుంచుకోండి. ఏదైనా ఒక జీవి కానీ ఒక మొక్క కానీ వార్తలు నిలిచింది అంటే దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో క్లౌడెడ్ లెపర్డ్ మనం తెలుగులో కామన్గా చిరుత అనే పదాన్ని వాడతాం, కానీ చీతాస్ ఆర్ డిఫరెంట్, లెపర్డ్స్ ఆర్ డిఫరెంట్. భారతదేశంలో లెపర్డ్స్ ఉన్నాయి కానీ చీతాస్ లేవు. ఈ విషయాన్ని మనం తరచూ రిపీట్ చేయడం జరుగుతుంది. సో ఇటీవల ఒక క్లౌడెడ్ లెపర్డ్, చాలా అరుదైన లెపర్డ్, ఈ లెపర్డ్ ఎక్కడ కనిపించింది అంటే భారతదేశంలోని బక్సా టైగర్ రిజర్వ్లో కనిపించడం జరిగింది. ఒక పులుల సంరక్షణ కేంద్రం బక్సా టైగర్ రిజర్వ్. యాక్చువల్గా పేరుకు మాత్రమే ఇది పులుల సంరక్షణ కేంద్రం, కానీ బక్సా టైగర్ రిజర్వ్ లేదా బుక్సా టైగర్ రిజర్వ్లో టైగర్స్ యొక్క ఆనవాళ్ళు అనేది వెరీ రేర్ అని గుర్తుంచుకోండి. అటువంటి బక్సా టైగర్ రిజర్వ్లో ఒక ప్రత్యేకమైన లెపర్డ్ ఆనవాళ్ళను ఇటీవల ఫారెస్ట్ అధికారులు, అటవీ అధికారులు గుర్తించడం జరిగింది. సో క్లౌడెడ్ లెపర్డ్ అని గుర్తుంచుకోండి. దాని యొక్క సైంటిఫిక్ నేము నియోఫెలిస్ నెబులోసా. ఇటీవల క్లౌడెడ్ లెపర్డ్ అంతరించిపోతున్నట్టుగా భావిస్తున్న ఒక క్లౌడెడ్ లెపర్డ్ ఆనవాళ్ళు బయటపడిన బక్సా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? వెస్ట్ బెంగాల్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఇక మనకు టైగర్ రిజర్వ్స్ విషయానికి వస్తే ఇటీవల తరచూ ఏదో ఒక టైగర్ రిజర్వ్ వార్తలు నిలుస్తుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి క్యాట్స్ టైగర్ రిజర్వ్స్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. క్యాట్స్ అంటే కన్జర్వేషన్ అజ్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పుల్ల సంరక్షణ కేంద్రాలు అన్నట్టు. భారతదేశంలో ప్రస్తుతం 53 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, 53 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. అందులోని 14 టైగర్ రిజర్వ్స్ మాత్రమే CATS గుర్తింపు సర్టిఫై చేయబడినవి. గుర్తుంచుకోండి, CATS గుర్తింపు పొందినవి 14 మాత్రమే. ఈ 14 పేరు గుర్తుంచుకోండి, తరచు మీకు రిపీట్ చేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఈ 53 టైగర్ రిజర్వ్లో కూడా రామ్గర్ విష్దారి టైగర్ రిజర్వ్ ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. ఏ రాష్ట్రం అంటే రాజస్థాన్. భారతదేశంలోని 52వ గుర్తింపు పొందిన పులుల సంరక్షణ కేంద్రం ఏదంటే రామ్గర్ విష్దారి టైగర్ రిజర్వ్. ఆ తర్వాత 53rd టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా గురు ఘాసీదాస్ టైగర్ రిజర్వ్. ఏ రాష్ట్రము? ఛత్తీస్గఢ్ స్టేట్ అని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల వార్తలు నిలిచిన నవేగావ్ నగ్జీరా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రం అంటే మహారాష్ట్ర. సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ ప్రత్యేకంగా ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ ఒడిషా. భారతదేశంలో నల్ల పులులు నివసించే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే నల్ల పులులు నివసించే ఏకైక ప్రాంతం సిమ్లిపాల్. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తోంది. ఫారెస్ట్ ఫైర్స్ అని చెప్పేసి ప్రత్యేకంగా సిమ్లిపాల్. అండ్ వీటితో పాటు ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసిన వాల్మీకి టైగర్ రిజర్వ్ కానివ్వండి, వీటి ప్రత్యేకంగా చూడండి. ఇక లెపర్డ్స్ విషయానికి వస్తే భారతదేశంలో 2018 స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా ఒక రిపోర్ట్, స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా 2018 సెన్సెస్ అంటే లెపర్డ్ సెన్సెస్ ఆధారంగా ప్రస్తుతం 12,852 లెపర్డ్స్ ఉన్నాయి. గుర్తుంచుకోండి. ఆ లెపర్డ్స్ ఏవైతే ఉంటాయో లెపర్డ్స్కి సంబంధించి భారతదేశంలో మొట్టమొదటిసారి స్నో లెపర్డ్ కన్జర్వేషన్ సెంటర్ని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ స్నో లెపర్డ్ని ఇటీవల అధికారిక జంతువుగా గుర్తించిన ప్రభుత్వం ఏదంటే లడాక్. వీటి ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. భారతదేశంలో లెపర్డ్స్ ఉన్నాయి కానీ చీతాస్ లేవు. అటువంటి చీతాస్ని నమీబియా నుండి ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 75 వసంతాల స్వాతంత్ర దినోత్సవ సంబరాలు మనం జరుపుకుంటాం కదా, ఈ సందర్భంగా నమీబియా నుండి మనం తీసుకొస్తున్నాం. వాటిని కున్హో జాతీయ పార్కు వద్ద సంరక్షించనున్నాం. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇక్కడ మాత్రం క్లౌడెడ్ లెపర్డ్ అని గుర్తుంచుకోండి. క్లౌడెడ్ లెపర్డ్ అంటే యాక్చువల్గా మన భారతదేశంలో చాలా రేర్. ఆగ్నేయాసియా, చైనా ఈ ప్రాంతాలు మాత్రం అరుదుగా కనిపిస్తాయి. అవి కూడా అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అంతరించిపోతున్న అరుదైన ఒక లెపర్డ్, క్లౌడ్ మేఘాల రూపంలో ఉంటుంది. దీనిపైన స్కిన్ పైన మార్క్స్ ఏవైతే ఉంటాయో అటువంటిది. సో నియోఫెలిస్ నెబులోసా అనేది దీని యొక్క సైంటిఫిక్ నేమ్ అని గుర్తుంచుకోండి. టైగర్ రిజర్వ్స్ కానివ్వండి, టైగర్స్ కానివ్వండి, లెపర్డ్స్ కానివ్వండి, వన్యప్రాణులకు సంబంధించి ప్రత్యేకంగా శ్రద్ధ చూపండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు అడగవచ్చు. అండ్ నెక్స్ట్
ఈరోజు గుండి నేషనల్ పార్క్, చెన్నైలోని గుండి నేషనల్ పార్క్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చిన ఒక జాతీయ పార్క్ గుండి నేషనల్ పార్క్. సో గుండి నేషనల్ పార్క్ ఎందుకు వార్తలు ఇచ్చిందంటే దేశంలోనే మొట్టమొదటి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, అంటే దేశంలోనే ఇటువంటిది మొదటిసారి అన్నట్టు అర్బన్ ఎనిమల్ రిస్క్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అర్బన్ అంటే పట్టణ, ఎనిమల్ అంటే జంతువులు, రిస్క్ సెంటర్ అంటే వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, వాటికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉద్దేశించబడిన ప్రత్యేకమైన కేంద్రాలు. సో దేశంలోనే మొట్టమొదటి అర్బన్ ఎనిమల్ రిస్క్ సెంటర్ని ఏ జాతీయ పార్కులో ఏర్పాటు చేశారు, ఎక్కడ ఏర్పాటు చేశారు, ఏ రాష్ట్రం అంటారు? సో గుండి నేషనల్ పార్క్, చెన్నై సిటీ, తమిళనాడు రాష్ట్రం అని గుర్తుంచుకోండి. దేశంలోనే మొట్టమొదటి అర్బన్ ఎనిమల్ రిస్క్ సెంటర్ అని గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో రైమోనా నేషనల్ పార్క్ భారతదేశంలో గుర్తింపు పొందిన కొత్త జాతీయ పార్క్. రైమోనా నేషనల్ పార్క్ అస్సాము, అండ్ దెహింగ్ పట్కాయ్ నేషనల్ పార్క్, అది కూడా అస్సాము. ప్రస్తుతం భారతదేశంలో చూసుకుంటే ఆల్మోస్ట్ అరౌండ్ 106 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఆ నేషనల్ పార్క్స్ పైన వార్తలు నిలిచిన నేషనల్ పార్క్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇక తమిళనాడు విషయానికి వస్తే భారతదేశంలోనే మొట్టమొదటిసారి వీధి జంతువుల కోసం ఉద్దేశించబడిన ప్రత్యేక అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించిన రాష్ట్రంగా తమిళనాడు చూసాము. అండ్ చెట్ల కోసం కూడా మనకు ఏవైతే ఉంటాయో స్ట్రీట్లో ఉండే ట్రీస్ ఉంటాయి కదా, ట్రీ అంబులెన్స్ సర్వీసెస్, దేశంలోనే మొట్టమొదటి ట్రీ అంబులెన్స్ సర్వీసెస్ కూడా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి. ఇక వన్యప్రాణుల సంరక్షణ విషయానికి వస్తే దేశంలోనే మొట్టమొదటిసారి సీ కౌ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. పాక్ స్ట్రేట్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ అని చెప్పేసి తరచు మనం డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఇటీవల కాలంలో ప్రత్యేకంగా యాంబర్గ్రిస్ అనే అంశం కూడా ఎక్కువగా తమిళనాడుకు సంబంధించి వార్తలు నిలుస్తుంది. యాంబర్గ్రిస్ స్పర్మ్ వేల్ యొక్క వామిట్, చాలా ప్రత్యేకం, ఎకనామికల్ అటువంటివి. అండ్ వీటితో పాటు మెరైన్ ఎలైట్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసిన భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం తమిళనాడు. ఇప్పుడు మీకు డిస్కస్ చేసినవన్నీ కూడా వన్యప్రాణులకి సంబంధించిన అంశాలను గుర్తుంచుకొని వాటన్నిటిని లింక్ చేయడం జరిగింది తమిళనాడు. అండ్ నెక్స్ట్, దేశంలోనే తొలి ప్యాసింజర్ డ్రోన్. ఆల్మోస్ట్ ఒక 20 days బ్యాక్ దీని గురించి డిస్కస్ చేశాం. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒకానొక సదస్సులో, సమావేశంలో దీన్ని ఆవిష్కరించారని చెప్పేసి ఈరోజు ప్రత్యేకంగా విపణిలో కంటే మార్కెట్లోకి కూడా రాబోతోంది అని మరొకసారి అంశం వార్తలు ఇచ్చింది. దేశంలోనే తొలి ప్యాసింజర్ డ్రోన్ అంటే ఏంటి? అన్మ్యాన్డ్ ఎయిర్ వెహికల్, వెరీ ఇంపార్టెంట్. అన్మ్యాన్డ్ ఎయిర్ వెహికల్ అంటే మానవరహిత విమానం. అన్మ్యాన్డ్ ఎయిర్ వెహికల్ దాని పేరు ఏంటంటే వరుణ. గుర్తుంచుకోండి, దేశంలోనే మొట్టమొదటి మానవరహిత తొలి ప్యాసింజర్ డ్రోన్ పేరు వరుణ. దీన్ని ఎవరు తయారు చేశారంటే పూణేకి చెందిన స్టార్టప్ కంపెనీ తయారు చేసింది. సాగర్ డ్రోన్స్ ఏదైతే ఉంటుందో ఆ సంస్థ తయారు చేసింది. సో ప్రయాణికులను మోసుకెళ్ళగలిగే ఎవరైతే ఉంటారో ప్యాసింజర్స్ని ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి ఈ డ్రోన్ల ద్వారా రవాణా చేయొచ్చు, అంటే తరలించవచ్చు. ఆల్మోస్ట్ 130 kgs మోసే కెపాసిటీ డ్రోన్లకు ఉందని గుర్తుంచుకోండి. 130 కిలోల బరువు ఉన్న దేనైనా మోసేస్తుంది. అలా ప్యాసింజర్ డ్రోన్లుగా ఇప్పటివరకు మనము బస్సుల ద్వారా ప్రయాణం చేస్తున్నాము, లేదంటే కార్ల ద్వారా ప్రయాణం చేస్తున్నాం. రానున్న రోజుల్లో డ్రోన్ల ద్వారా కూడా ప్రయాణం చేసే అవకాశం మనకుంది. సో ప్రయాణికులను మోసుకెళ్ళగలిగే డ్రోన్ను మహారాష్ట్రలోని పూణేకు చెందిన స్టార్టప్ కంపెనీ తయారు చేసింది. దేశంలోని తొలిసారిగా రూపొందించిన ఈ డ్రోన్కు వరుణ అని పేరు పెట్టడం జరిగింది. ఓల్డ్ టాపిక్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. భారత నావికా దళం కోసం దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ డ్రోన్ 130 kgల బరువును మోసుకెళ్ళగలదు. ఆ బరువుతో ఏకంగా 25 కిలోమీటర్ల వరకు ప్రయాణం సాగించగలిగే సామర్థ్యం ఉంది. 25 km/h స్పీడ్. సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ కంపెనీ, సాగర్ డ్రోన్స్ లేదా సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ కంపెనీ ఈ డ్రోన్ ఎక్స్క్లూజివ్గా నావీ సేవల కోసం ప్రారంభించిందంట, తయారు చేశారంట. అతి త్వరలో మనకు రెగ్యులర్గా మనకు మార్కెట్లో కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి. సో వాతావరణం బాగా లేకపోయినా కూడా సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా ఆటోమేటిక్గా పారాషూట్ తెరుచుకుంటుందట. ఇది పారాషూట్ కెపాసిటీ కూడా ఉంది. మారుమూల ప్రాంతాలు, సమస్యాత్మక ప్రదేశాలు, ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రాంతాల నుంచి వ్యక్తులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ఇవి దోహదపడతాయని సంస్థ చెప్పడం జరిగింది. సాగర్ డ్రోన్స్ అని గుర్తుంచుకోండి. సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ వారు తయారు చేయడం జరిగింది, కంపెనీ వారు తయారు చేశారు. దేశంలో మొట్టమొదటి తొలి ప్యాసింజర్ డ్రోన్ అని గుర్తుంచుకోండి, అన్మ్యాన్డ్ ఎయిర్ వెహికల్. డ్రోన్లకి సంబంధించి ఇటీవల తరచు మనం ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం. గరుడ్ గవర్నమెంట్ ఆథరైజేషన్ ఫర్ రిలీఫ్ యూజింగ్ డ్రోన్లకి సంబంధించి సులభతరమైన అనుమతులు జారీ చేసడానికి. అండ్ దేశంలో మొట్టమొదటిసారి డ్రోన్లను ఉపయోగించి చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం. హరాబరా అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని గుర్తుంచుకోండి, హరాబరా అని చెప్పేసి. అండ్ మెడిసిన్ ఫ్రమ్ స్కై అని చెప్పేసి డ్రోన్లను ఉపయోగించి మెడిసిన్స్ని ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి షిఫ్ట్ చేయడానికి ప్రత్యేకంగా మెడిసిన్స్ ఫ్రమ్ స్కై అనే ప్రోగ్రామ్ని ప్రారంభించిన మొదటి రాష్ట్రం
మన తెలంగాణ రాష్ట్రం. అండ్ వ్యాక్సిన్స్ ఫ్రమ్ స్కై అని చెప్పేసి ఇటీవల ప్రత్యేక అంశాలు మనం చూసాం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించి. వీటన్నిటి కూడా లింక్ చేసుకోండి. ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో ఇందోర్ సిటీ, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇందోర్ సిటీ ఎప్పుడైనా స్వచ్ఛ భారత్ సంబంధించి టాప్ ప్లేస్లో నిలిచే సిటీ ఏదైతే ఉంటుందో ఇందోర్ సిటీ వారు ఈ డ్రోన్లను ఉపయోగించి శానిటేషన్ వీధులన్నింటినీ కూడా క్లీన్ చేయడానికి ఉద్దేశించడం జరిగింది. ఇటువంటి అంశాలను డ్రోన్లకు సంబంధించి లింక్ చేసుకోండి. ఇటీవల భారత ప్రభుత్వం డ్రోన్ నిబంధనలను విడుదల చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. డ్రోన్లను మనం ఆపరేట్ చేయాలన్నా కూడా ప్రత్యేకంగా డ్రోన్ పైలట్ శిక్షణ కేంద్రాన్ని కూడా గ్వాలియర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి అంశాలను లింక్ చేస్తూ చూడండి. అండ్ దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఇటీవల మరొకసారి వార్తల్లో నిలిచింది. దేశంలోనే మొట్టమొదటి హిమాలయన్ సుగంధ తోట, హిమాలయన్ స్పైస్ గార్డెన్ అని గుర్తుంచుకోండి. దేశంలోనే మొట్టమొదటిసారి హిమాలయన్ స్పైస్ గార్డెన్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగిందంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రాణికేత్ హిల్స్ కొండ ప్రాంతం. ఉత్తరాఖండ్ అంటేనే డ్యూన్ ఏరియా, మొత్తం కూడా కొండ ప్రాంతాలు ఉంటాయి. సో ఉత్తరాఖండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డెడికేట్స్ ఫస్ట్ హిమాలయన్ స్పైస్ గార్డెన్ టు లోకల్స్, స్థానికుల కోసం అంకితం చేయబడిన ఒక ప్రత్యేకమైన హిమాలయన్ సుగంధ తోట అని గుర్తుంచుకోండి. సెటప్ ఓవర్ 4 acres 4 ఎకరాల్లో రాణికేత్ హిల్స్ ఏదైతే ఉంటుందో, రాణికేత్ ఆఫ్ అల్మోరా డిస్టిక్, ఉత్తరాఖండ్ రాష్ట్రం అల్మోరా అనే జిల్లాలో రాణికేత్ హిల్స్ ఉంటాయి. ఆ హిల్స్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ద స్పైస్ గార్డెన్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై శేఖర్ పాతక్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, పద్మశ్రీ పురస్కార గ్రహీత అతను, ఏ నోటెడ్ హిస్టోరియన్, తన చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించడం జరిగింది. సో ఉత్తరాఖండ్కి సంబంధించి ఫారెస్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోండి. ఇటీవల ఇలాంటి అంశాలతో ఉత్తరాఖండ్ రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తుంది. దేశంలోని మొట్టమొదటి ఫారెస్ట్ హీలింగ్ సెంటర్ ఏ రాష్ట్రం అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం. అండ్ దేశంలోనే మొట్టమొదటి లైకెన్ పార్క్ ఉత్తరాఖండ్ రాష్ట్రం. దేశంలోనే అత్యంత ఎత్తైన క్రిప్టోగ్యామిక్ పార్క్ ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఇటువంటి అంశాలతో తరచూ కూడా దేశంలోనే అత్యంత ఎత్తైన ఫెర్నరీ ఏర్పాటు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి, ఇవన్నీ కూడా ఉత్తరాఖండ్కి సంబంధించి ఫారెస్ట్ రిలేటెడ్ టాపిక్స్ గుర్తుంచుకోండి. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రం రెండు దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులు పంచుకుంటుంది. ఒకటేమో చైనా, ఒకటేమో నేపాల్. ఇటీవల ఉత్తరాఖండ్ నేపాల్కి మధ్య కొంత ప్రాంతం ఏదైతే ఉంటుందో మనకి కాలాపాని, లిపు లేక్, లింపియాదురా, ఈ 3 ప్రాంతాల విషయంలో నేపాల్కి ఇండియాకి మధ్య చిన్న కాన్ఫ్లిక్ట్ కూడా ఉండేది 1 year బ్యాక్. ఇటువంటి అంశాలు లింక్ చేసుకోండి. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఇటీవల ఆర్టికల్ 44 సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చింది. రంజనా ప్రకాష్ దేశాయ్ కమిటీ. అండ్ ఎట్ ద సేమ్ టైం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి ఆర్టికల్ 164 క్లాస్ 4 ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. వీటన్నిటిని లింక్ చేస్తూ ఉండండి. సో ఆర్టికల్ 164 క్లాస్ 4. అండ్ మానిటరీ పాలసీ కమిటీ ఆర్బీఐ, భారతదేశంలోనే బ్యాంకులకే బ్యాంకు ఏంటి ఆర్బీఐ, అపెక్స్ బ్యాంక్ ఇన్ ఇండియా, సుప్రీం బ్యాంక్ ఇన్ ఇండియా. భారతదేశంలో బ్యాంకులకే బ్యాంక్ అంటే ఆర్బీఐ, ఫెడరల్ బ్యాంక్ ఇన్ ఇండియా ఆర్బీఐ. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కేంద్ర బ్యాంక్ ఉంటుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి కేంద్ర బ్యాంక్ ఏ దేశానికి చెందింది అంటే మనకి స్వీడన్కి సంబంధించిన రిక్స్ బ్యాంక్. అలా ఒక్కొక్క దేశానికి బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తాన్ని నిర్వహించడానికి, నియంత్రించడానికి ఒక కేంద్ర బ్యాంకు ఉంటుంది. అమెరికా అనగానే ఫెడరల్ రిజర్వ్, మన భారతదేశంలో ఆర్బీఐ. అటువంటి ఆర్బీఐ మన మార్కెట్లో మన మనీ వాల్యూని చూస్తూ ఉంటూ ఇన్ఫ్లేషన్ పరిస్థితుల కాలంలో మానిటరీ పాలసీకి సంబంధించి చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ద్రవ్యోల్బణం అంటే ఏంటి? మనీకి వాల్యూ పడిపోవడం, మన డబ్బులు ఏవైతే ఉంటే డబ్బులు విలువ లేకపోవడం అన్నట్టు. టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్, అత్యంత తక్కువ చిన్న వస్తువులకు పెద్ద అమౌంట్ పలకడం అన్నట్టు. మార్కెట్లో డబ్బులకు విలువ పోవడాన్ని, అసలు లేకపోవడాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం, ద్రవ్యోల్బణం. ఇటువంటి ద్రవ్యోల్బణం ఎప్పుడు వస్తుంది? ప్రతి ఒక్కరికి కూడా మార్కెట్లో మనీ సర్క్యులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్బీఐ మానిటరీ పాలసీ నిర్వహిస్తుంది, మొత్తం కూడా ద్రవ్య నియంత్రణ చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా కొన్ని వర్డ్స్ గుర్తుంచుకోండి. ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్. ఈ 4 పదాలు వెరీ ఇంపార్టెంట్. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. ఎస్ఎల్ఆర్ అంటే స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో. ద అమౌంట్ దట్ ఈజ్ కెప్ట్ విత్ ద బ్యాంక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎస్ఎల్ఆర్. ఏదైనా ఒక బ్యాంకు ఆ బ్యాంకు వద్ద ఉంచుకునే నగదు ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్ఎల్ఆర్ అంటాము. అండ్ సిఆర్ఆర్ అంటే ఏంటంటే బ్యాంక్ ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేసే మొత్తాన్ని, ద అమౌంట్ దట్ ఈస్ కెప్ట్ విత్ ద ఆర్బీఐ బై కమర్షియల్ బ్యాంక్ ఈజ్ కాల్డ్ యాజ్ సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో. రెపో రేట్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, బ్యాంకులోకి ఎప్పుడైనా ఆర్థికపరమైన
అవసరం ఉన్నప్పుడు, డబ్బులు అవసరం ఉన్నప్పుడు బ్యాంకులకే బ్యాంక్ అని ఏ బ్యాంక్ నిలుస్తాం? ఆర్బీఐ కదా. ఎగ్జాంపుల్ ఏ అనే ఒక కమర్షియల్ బ్యాంక్కి డబ్బులు కావాలి. ఆ బ్యాంక్ ఏం చేస్తుంది? ఆర్బీఐ దగ్గర నుండి డబ్బులను తీసుకుంటుంది. డబ్బులను తీసుకున్నందుకు ఖచ్చితంగా వడ్డీ, ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి కదా. ఆ ఇంట్రెస్ట్ ఈ కమర్షియల్ బ్యాంక్ ఆర్బీఐకి చెల్లిస్తుంది. ఆ ఇంట్రెస్ట్ ఏమంటాం? రెపో రేట్ అంటాం. అదే బ్యాంకుల నుండి, కమర్షియల్ బ్యాంకుల నుండి ఆర్బీఐ డబ్బులు తీసుకుంటుంది, ఆర్థికాన్ని పొందుతుంది, అంటే మనీ పొందుతుంది. దానికోసం ఆర్బీఐ బ్యాంకులకి డబ్బులు చెల్లిస్తుంది కదా, ఇంట్రెస్ట్ పే చేస్తుంది కదా, దాన్ని ఏమంటామంటే రివర్స్ రెపో రేట్ అంటాం. ఇవి ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, అవన్నీ కూడా డీటెయిల్ చూడండి. జస్ట్ ఇక్కడ ఓవర్ వ్యూ ఇచ్చాను. సో ఇక్కడ రెపో రేట్ ఎగ్జామ్లో అడుగుతారు. ద్రవ్యోల్బణం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు రెపో రేట్ని తగ్గిస్తుందా ఆర్బీఐ పెంచుతుందా అంటారు. సో ఇది ఇంపార్టెంట్, ఇది అనలిటికల్గా. ఇన్ఫ్లేషన్ అంటే మార్కెట్లో మనీ ఎక్కువగా ఉందన్నట్టు. మనీ ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇంకా మనీని మనం ఇంజెక్ట్ చేసామనుకోండి, మనీ మొత్తానికి కూడా వాల్యూ లేకుండా పోతుంది. అటువంటి పరిస్థితుల్లో మార్కెట్లో డబ్బులు లేకుండా, మనీ ఉండకుండా, మనీ సర్క్యులేషన్ లేకుండా ఏం చేస్తుంది? ఆర్బీఐ రెపో రేట్ని హైక్ చేస్తుంది. సో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి రెపో రేట్ని పెంచుతుంది. సో ఈ విధంగా ఇటీవల ముగిసిన ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానం మానిటరీ పాలసీ కమిటీలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే రెపో రేట్ని 50 బేసిస్ పాయింట్లకు పెంచడం జరిగింది. 50 బేసిస్ పాయింట్లు. అంతకుముందు 4.40 ఉండే 1.5 మంత్ బ్యాక్ దీన్ని 550 బేసిస్ పాయింట్స్ పెంచి 4.90కి వచ్చింది. మరొకసారి 50 బేసిస్ పాయింట్లకు పెంచి 5.40కి తీసుకొచ్చింది. 5.40 రెపో రేట్ పెంచుతున్నారు అంటే మార్కెట్లో, అంటే మనకి ఆర్థిక వ్యవస్థలో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉందని గుర్తుంచుకోండి. సో ఇన్ఫ్లేషన్కి సంబంధించి ఆర్బీఐకి సంబంధించిన కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. ఇటీవల ఇక మిగతా రివర్స్ రెపో రేట్ ప్రస్తుతం 3.85కి వచ్చింది, అది కూడా పెంచారు. ఇవన్నీ అడిగారు. కాకపోతే రెపో రేట్ ఇంపార్టెంట్, ఇన్ఫ్లేషన్ కాన్సెప్ట్ చూడండి. ప్రస్తుతం శ్రీలంక ఈ సంక్షోభ పరిస్థితిలో కూరుకుపోవడానికి, అంత దారుణంగా పడిపోవడానికి కారణం కూడా ఇన్ఫ్లేషనే, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మాంగళ్యాన్ మార్స్ ఆర్బిటార్ మిషన్ 2014 సంవత్సరంలో భారతదేశానికి సంబంధించి ఇస్రో నిర్వహించిన మాంగళ్యాన్ కార్యక్రమం. మాంగళ్యాన్ మార్స్ అని పిలిచిన, అరుణ గ్రహం అని పిలిచిన, అంగారక గ్రహం అని పిలిచిన, రెడ్ ప్లానెట్ ఎర్ర గ్రహం అని పిలిచిన ఒకటే. మార్స్ పైన మన భారతదేశం ముఖ్యంగా ఇస్రో నిర్వహించిన ఆపరేషన్ మాంగళ్యాన్, మార్స్ ఆర్బిటార్ మిషన్. సో అటువంటి మాంగళ్యానికి సంబంధించి, ఆ మిషన్కి సంబంధించి ఒక మూవీని ఇటీవల తీయడం జరిగింది. ప్రపంచంలోనే మొట్టమొదటి సైన్స్ అండ్ సాంస్క్రిట్ మూవీ. సో విజ్ఞానానికి సంబంధించి సంస్కృత భాషలో తీసిన ఒక సినిమా పేరు ఏంటంటే యానం. ఎగ్జామ్లో ఒకటే పాయింట్ అడుగుతారు. సో మార్స్కి సంబంధించి, మాంగళ్యాన్ ఆపరేషన్కి సంబంధించి, మాంగళ్యానికి సంబంధించి ఇటీవల ఒక సినిమా రిలీజ్ అయింది. దాని పేరు ఏంటంటే యానం. గుర్తుంచుకోండి, యానం, మంగళ్యానం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇక మార్స్ విషయానికి వస్తే ప్రపంచంలోని ప్రతి దేశం కూడా మార్స్ పైన చాలా విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. అందులో చైనా మార్స్ పైన ప్రయోగాలు జురాంగ్ రోయర్ అని గుర్తుంచుకోండి. చైనీస్ గాడెస్ నేమ్ అది. అండ్ అమెరికాకి సంబంధించి పర్జీవరెన్స్ రోయర్ అమెరికాకి సంబంధించి మార్స్ పైన ప్రయోగించిన రోయర్. ఇంజెన్యూనిటీ అనే హెలికాప్టర్ ఏదైతే ఉంటుందో మార్స్ పైన అమెరికా ఎగరవేసిన ఒక హెలికాప్టర్ పేరు. అండ్ హోప్ మిషన్ ఏ దేశానికి సంబంధించి మార్స్ పైన ప్రయోగాలు అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా మాంగళ్యానికి సంబంధించి లింక్ చేసుకోండి. రానున్న రోజుల్లో ఎస్ఎన్టీకి సంబంధించి మాంగళ్యాన్ కానివ్వండి, మార్స్కి సంబంధించి ఏదో ఒక ప్రశ్నను మనం చూసే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక కొత్త స్కీమ్. ఆ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఫార్మర్ ఇన్కమ్ని, రైతుకు వచ్చే ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశంలో భాగంగా ప్రారంభించిన ఒక స్పెషల్ స్కీమ్. దాని పేరు ఏంటంటే పంచామృత్ యోజన. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పంచామృత్ యోజన అనే స్కీమ్ని ప్రారంభించి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే చర్యల కోసం ఉద్దేశించింది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ప్లాన్స్ టు డబుల్ ఫార్మర్స్ ఇన్కమ్ అండర్ పంచామృత్ యోజన. రైతులకు ఆదాయాన్ని ఎంత రెట్టింపు చేసినా కూడా మనం హర్షించేదగ్గ విషయం. మనం ఖచ్చితంగా మనం ఏవైతే ఉంటాం ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సంతోషపడాల్సిన విషయం. రెట్టింపు ఉత్సాహం వస్తుంది రైతుకి. రైతు సంతోషంగా ఉన్న ఏ దేశమైనా కూడా మనకి ముందు ఉంటుంది, అది గుర్తుంచుకోండి. సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కాస్ట్ ఎఫెక్టివ్ టెక్నికల్ మెజర్స్ అంటే అత్యంత చౌక ధరల్లో సాంకేతికతను ఉపయోగించి రైతుకి సంబంధించి ప్రొడక్షన్ కానీ ప్రొడక్టివిటీని కానీ పెంచడం. అండ్ ద ప్రమోషన్ ఆఫ్ క్రాపింగ్ మెథడ్స్. క్రాపింగ్ అంటే ఏంటంటే క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది కదా, ఆ క్రాప్తో పాటు దానికి ఏదైనా మిస్లీనియస్ పక్కన ఏమైనా స్పేస్ ఉంటే వేరే క్రాప్ని కూడా పండించడం అన్నట్టు. టెక్నాలజీని ఉపయోగించి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడం
అనేది ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం. పంచామృత్ యోజన ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే ఉత్తరప్రదేశ్. అతి త్వరలో దీన్ని ఇంప్లిమెంటేషన్ అమల్లోకి తీసుకొస్తారంట. ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే బుందేల్ఖండ్ కానివ్వండి, ఇటీవల ఏదో ఒక అంశం వార్తలు నిలుస్తుంది. ఉత్తరప్రదేశ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మొట్టమొదటి లవ్ జిహాదీ కేసు నమోదైన రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. అలహాబాద్ హైకోర్టు తరచూ వార్తలు నిలుస్తుంది. ఇటీవల జ్ఞానవాపి మసీదు వివాదము అండ్ అట్ ద సేమ్ టైం అయోధ్య రామ మందిరం అక్కడే నిర్మితమవుతుంది. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు లింక్ చేస్తూ చూడండి. యోగి ఆదిత్యనాథ్ గారు రెండవసారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం తీసుకున్నారు. చరిత్రలో ఇది చాలా రేర్. కన్సిక్యూటివ్గా ఒకే రాజకీయ పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికారాన్ని ఏర్పాటు చేయడం అంటే మామూలు విషయం కాదు. అదొకటి గుర్తుంచుకోండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయంటే 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. భారతదేశంలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అండ్ నెక్స్ట్ ఒక ఇన్నోవేషన్ సంబంధిత అంశంతో శాస్త్రవేత్తలు వార్తలు ఇచ్చారు. చావుకి కొత్త నిర్వచనం. మృతి చెందిన పందుల్లో కూడా రక్త ప్రసరణని చేయడం జరిగింది ఇటీవల. ఆ శాస్త్రవేత్తల యొక్క ప్రత్యేకత చూద్దాం. కొన్ని అవయవాల్లో మళ్ళీ కణాల పునరుద్ధరణ కూడా చేశారండి శాస్త్రవేత్తలు. ఏల్ యూనివర్సిటీ అంటే అమెరికాకి సంబంధించి. ఏల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అద్భుత సృష్టి. చనిపోయిన జీవుల్లో కూడా రక్త ప్రసరణ పందులను ఇక్కడ తీసుకోవడం జరిగింది, టెస్ట్ చేశారు. అలా చనిపోయిన పందుల్లో రక్త ప్రసరణ చేశారంట. అవయవాల కణాలు ఏవైతే ఉంటే వాటిని కూడా మరొకసారి చెలింపజేశారంట. అవయవ మార్పిడిల్లో విప్లవాత్మక మార్పులకు నాంది అని గుర్తుంచుకోండి. ఇకపై చావుకు కొత్త నిర్వచనం ఇవ్వాలేమో. అమెరికా శాస్త్రవేత్తల తాజా పరిశోధన గురించి వింటే మీరు కూడా ఇదే మాట చెప్తారు. కొన్ని పందులు మృతి చెందిన గంట తర్వాత వాటిలో రక్త ప్రసరణను వారు పునరుద్ధరించగలిగారు. అంతేకాకుండా కొన్ని అవయవాల్లో కణాలు తిరిగి పనిచేసేటట్లు కూడా చేశారంట. సైంటిఫిక్ జర్నల్ నేచర్లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. కణాలు తిరిగి పనిచేసేందుకు తాము సరికొత్త సాంకేతికతను వాడినట్టు అమెరికాలోని ఏల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధనలు చెప్పారు. అవయవ మార్పిడి విషయంలో ఈ పరిశోధన కొత్త అవకాశాలకు ద్వారాలు తెరవనుంది. అంటే ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి. మరణించిన తర్వాత అవయవాలు ఎక్కువ కాలం సజీవంగా ఉండేందుకు ఈ సాంకేతికత దోహదపడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రపంచవ్యాప్తంగా అవయవ మార్పిడి కోసం ఎదురు చూస్తున్న కోట్లాది మందికి ఈ పరిశోధన వరంగా మారింది. పరిశోధన ఏ విధంగా చేశారంటే అన్ని కణాలు వెంటనే మృతి చెందాం. మన శరీరంలో గురించి ఎప్పుడన్నా మనం చికెన్ కానీ మటన్ కానీ ఆ ఫ్లెష్ ఏదైతే ఉంటుందో మాంసం కనుక చూసామనుకోండి, కొన్ని కండరాలు ఏవైతే ఉంటే కదులుతూ ఉంటాయి చాలాసేపు 1-2 అవర్స్ అయినా కూడా. సో అన్ని కణాలు వెంటనే మృతి చెందవు. ఆ తర్వాత చాలా ప్రాసెస్ ఉంటుంది. అక్కడే మనం జోక్యం చేసుకుని వాటిని పునరుద్ధరించవచ్చు అని చెప్పేసి ఏల్ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ రీసెర్చ్ సైంటిస్ట్ డేవిడ్ చెప్పడం జరిగింది. ఇంతకు ముందు కూడా అమెరికాకు చెందిన పరిశోధన బృందం పందుల మెదడులో కణాలను తిరిగి పనిచేసేలా చేయడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకొని చనిపోయిన తర్వాత ఒక జీవికి సంబంధించి కొంత టైం పడుతుంది అన్నట్టు. ప్రతి ఒక్క కణజాలం కానివ్వండి, స్పర్శ ఆగిపోవడం, లేదంటే ఆ మూమెంట్ కానివ్వండి, అందులో చలనాలు ఆగిపోవడానికి. సో దీన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు శాస్త్రవేత్తలు. అటువంటిది ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్కి అనుకూలంగా ఉండేటట్టు కొన్ని పరిశోధనలు చేస్తున్నారు, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ డిఆర్డిఓ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫర్ ఇండిజినస్లీ డెవలప్డ్. ఇండిజినస్ అనే పదాన్ని గుర్తుంచుకోండి. రెగ్యులర్గా మనం ఈ పదాన్ని వాడుతున్నాం. ఇండిజినస్ అంటే ఏంటంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానం. మన స్వదేశీ సంస్థ మన స్వదేశంలో మన భారతదేశం విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ఇండియన్ ల్యాండ్ ఏదైనా చేస్తారనుకునే ఇన్నోవేషన్ దాన్ని ఇండిజినస్ అంటాం. స్వదేశీ, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన లేజర్ ఆధారిత యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ని ఇటీవల డిఆర్డిఓ వారు టెస్ట్ ఫైర్ చేశారు. ఎక్కడ చేశారంటే అహ్మద్ నగర్ అంటే ఇక్కడ మహారాష్ట్ర. అహ్మద్ నగర్ ఈ డిస్టిక్లోనే షిరిడి ఉంటుంది, పవిత్ర పుణ్యక్షేత్రం. అహ్మద్ నగర్ డిస్టిక్ మహారాష్ట్రలో చేశారు. కామన్గా డిఆర్డిఓ ప్రయోగాలంటే ఎక్కువగా మనకు ఒడిషా, బాలాసోర్, చాందీపూర్, అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ అని చెప్తాం, ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అని చెప్పేసి. కానీ ఇటీవల డిఆర్డిఓ భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి పనిచేస్తున్న అత్యున్నత సంస్థ అయిన డిఆర్డిఓ వారు లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ మిసైల్ని పరిశీలించారు. అద్భుతమైన ప్రయోగాన్ని చేశారు. దేని నుండి ప్రయోగించారంటే అర్జున్ యుద్ధ ట్యాంక్ నుండి ప్రయోగించారు. లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ మిసైల్ అంటే శత్రు దేశాలకు సంబంధించిన ట్యాంకులు ఉంటాయి, యుద్ధ ట్యాంకులు, వాటిని పేల్చి పారేస్తున్నట్టు. ఇది లేజర్ ఆధారిత ప్రత్యేకమైన మిసైల్. అండ్ నెక్స్ట్ చైనాకి సంబంధించి ఒక ప్రయోగం వార్తలు వచ్చింది. చైనా లాంచ్డ్ టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ కార్బన్ మానిటరింగ్ శాటిలైట్. వాతావరణానికి సంబంధించి అబ్జర్వేషన్ గుర్తుంచుకోండి. సో ఎక్కడి నుండి పరిశీలించారంటే టైవాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ అంటే ఎగ్జాంపుల్ మనకు నెల్లూరు శ్రీహరికోట ఉంది కదా, ఇస్రోకి సంబంధించి ఆ విధంగా అన్నట్టు. టైవాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ చైనాకి సంబంధించి శాంజ్రీ అనే ఒక ప్రావిన్స్ రాష్ట్రంలో ఉంది. లాంగ్ మార్చ్ 4B రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించడం జరిగింది. టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్
కార్బన్ మానిటరింగ్, కార్బన్ని మానిటర్ చేసి అబ్జర్వ్ చేసే ఒక ప్రత్యేకమైన శాటిలైట్లను ఏ రాకెట్ ద్వారా లాంచ్ చేశారంట? లాంగ్ మార్చ్ 4B. లాంగ్ మార్చ్ 4Bలో 430వ ప్రయోగం అని గుర్తుంచుకోండి. చైనాకి సంబంధించి లాంగ్ మార్చ్ రాకెట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన భారతదేశానికి PSLV ఏ విధంగా అయితే ఉంటుందో చైనా అనగానే లాంగ్ మార్చ్ రాకెట్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి యాక్చువల్లీ ఇది ఒక టెక్నాలజీకి సంబంధించి ఇమేజ్ అని గుర్తుంచుకోండి. ఏపీ గవర్నమెంట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్నమెంట్ NISG ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం NISG అనే సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఏపీ గవర్నమెంట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్నమెంట్ ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష స్కీమ్ రాష్ట్రంలో అమల్లో ఉంది. ల్యాండ్ ఓనర్షిప్ సంబంధించి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష అనే ఒక పథకాన్ని అమలు చేయడానికి, సో ఏదైనా ల్యాండ్ ఓనర్షిప్ సంబంధించి లిటిగేషన్స్ ఏవైతే ఉంటే వాటన్నిటినీ కూడా పరిష్కరించాలి. టెక్నాలజీ ఆధారిత ఓనర్షిప్ ఇవ్వాలి. ల్యాండ్ రిలేటెడ్ బౌండరీస్ని సెట్ చేయాలి. ఒక భూమికి సంబంధించి బౌండరీస్ని టెక్నాలజీ ఉపయోగించేసి నిర్ణయించాలని చెప్పేసి ప్రత్యేకంగా ఒక ఒప్పందం కుదిరింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి NISG అనే సంస్థకి మధ్య అని గుర్తుంచుకోండి. ఏ కార్యక్రమం అమలు కోసం అంటారు? వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష స్కీమ్ని అమలు చేయడానికి ఈ ఒప్పందం ఉద్దేశించబడిందని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ 5 మహిళలు మన భారతదేశంలో అద్భుతమైన ఘనత సాధిస్తూ వార్తలు నిలిచారు. అరేబియా సముద్రంలో అతివల ఘనత. ఈ ఆర్టికల్ ఏంటో చూద్దాము. భారత నౌకాదళం ఇండియన్ నేవీకి సంబంధించి భారత నౌకాదళానికి చెందిన 5 మహిళా అధికారులు అరుదైన ఘనతను సాధించారంట. డోర్నియర్ 228 విమానంలో వీరు ఉత్తర అరేబియా సముద్రం నార్త్ అరేబియా సీ మీదుగా మొదటి స్వతంత్ర సముద్ర నిఘా మిషన్ను నిర్వహించారంట. గుజరాత్లోని పోర్బందర్కు చెందిన INAS 314 ఫ్రంట్లైన్ నావల్ ఎయిర్ స్క్వాడ్రన్ నుంచి మహిళా అధికారులు సాధించిన ఈ ఘనత చారిత్రాత్మకం అని చెప్పేసి భారత నౌకాదళం పేర్కొనడం జరిగింది. ఈ మిషన్కు లెఫ్టినెంట్ కమాండర్ అంచల్ శర్మ గారు నేతృత్వం వహించారు. అండ్ పైలట్లు అయిన లెఫ్టినెంట్ శివాంగి అండ్ లెఫ్టినెంట్ అపూర్వ గీతేతో పాటు లెఫ్టినెంట్ పూజా పాండా అండ్ సబ్ లెఫ్టినెంట్ పూజా షెకావత్. గుర్తుంచుకోండి, మనం అంతకుముందు శివాంగి గారి గురించి డిస్కస్ చేస్తాం, ముఖ్యంగా రఫేల్ యుద్ధ విమానాలు నడిపి అని చెప్పేసి. సో ఈ బృందంలో మిగతా సభ్యులుగా ఉన్నారు. ఈ మిషన్ కోసం వీరికి 1 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. నారీ శక్తి అంటే ఏంటో చూపించిన ఈ మిషన్ వైమానిక దళంలో చేరేందుకు యువతులకు స్ఫూర్తిగా నిలుస్తుందని కమాండర్ చెప్పడం జరిగింది. వైమానిక దళంలో మహిళలు సాధించిన ఘనత అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఈరోజు వార్తలు నిలిచిన చివరి టాపిక్ వార్తల్లో వ్యక్తి విషయానికి వస్తే రాజీవ్ గౌబా గారు వార్తలు నిలిచారు. సీనియర్ IAS అధికారి గారు ప్రస్తుతం కేంద్ర క్యాబినెట్ సెక్రటరీగా విధుల్లో ఉన్న అతను తన పదవీకాలం ఈ నెలతో ముగియబోతుంది. కాబట్టి నెక్స్ట్ 1 year ఇంకొక సంవత్సరం పాటు తన యొక్క టెన్యూర్ని ఎక్స్టెండ్ చేస్తూ క్యాబినెట్స్ అపాయింట్మెంట్ కమిటీ వారు తీసుకున్న నిర్ణయం ఈరోజు వార్తలు వచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ మంత్ ఎండింగ్ వరకు 2023 ఆగస్ట్ వరకు ఎవరు రాజీవ్ గౌబా గారే కేంద్ర క్యాబినెట్ సెక్రటరీగా విధుల్లో నిర్వహించబోతున్నారు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా మనం చూస్తే నియోఫెలిస్ నెబులోజా వార్తలు నిలిచింది. క్లౌడెడ్ లెపర్డ్ బుక్సా టైగర్ రిజర్వ్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ గ్విండీ నేషనల్ పార్క్ దేశంలోనే మొట్టమొదటిసారి అర్బన్ ఎనిమల్ రిస్క్ సెంటర్ ఏర్పాటు సంబంధించి తమిళనాడు రాష్ట్రం వార్తలు నిలిచింది. దేశంలోని తొలి ప్యాసింజర్ డ్రోన్ వరుణ ఈరోజు మరొకసారి వార్తలు నిలిచింది. అండ్ దేశంలోనే మొట్టమొదటి హిమాలయన్ స్పైస్ గార్డెన్ ఇటీవల రాణికేత్ అల్మోరా జిల్లా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అల్మోరా జిల్లా రాణికేత్ కొండలో ఏర్పాటైంది. అండ్ నెక్స్ట్ మానిటరీ పాలసీ RBI మానిటరీ పాలసీకి సంబంధించిన నిర్ణయాలను చెప్పడం జరిగింది. రెపో రేట్ ఇన్ఫ్లేషన్ సంబంధించిన అంశం. అండ్ మార్స్ మంగళయాన్ ప్రయోగం మన భారతదేశానికి సంబంధించి ఇస్రో సాధించిన ఘనత 2014 సంబంధించి ఆ మంగళయాన్ పైన ప్రపంచంలో మొట్టమొదటి సైన్స్ సాంస్క్రిట్ మూవీ వార్తలు వచ్చింది యానం. అండ్ నెక్స్ట్ రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఆ స్కీమ్ పేరే పంచామృత్ యోజన. అండ్ చావుకు కొత్త నిర్వచనాన్ని ఇస్తూ యేల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చనిపోయిన పందుల్లో కూడా ఆ కణాలు ఏవైతే ఉంటే కణాలు చలనాలు అండ్ ఎట్ ద సేమ్ టైం వాటి యొక్క టిష్యూస్లో కణజాలాల్లో చలనాలని అండ్ చనిపోయిన పంది యొక్క లోపల రక్త ప్రసరణ ఉంటుంది. రక్త ప్రసరణ తిరిగి పునరుద్ధరించారు యేల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. అండ్ నెక్స్ట్ DRDO ప్రయోగించిన లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ మిసైల్
అర్జున్ ట్యాంక్ నుండి సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఎక్కడ? అహ్మద్నగర్, మహారాష్ట్రలో. అండ్ చైనా ప్రయోగించిన టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ కార్బన్ మానిటరింగ్ శాటిలైట్ లాంగ్ మార్చ్ 4B రాకెట్ ప్రయోగం అని చెప్పాను. అండ్ నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్నమెంట్కి మధ్య కుదిరిన ఒప్పందం వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష స్కీమ్. అండ్ అరేబియా సముద్రంలో అతివలు సాధించిన ఘనత గురించి చెప్పాము. 5 పైలట్లు ఎవరైతే ఉంటారో ప్రత్యేకంగా నారీ శక్తికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. అండ్ నెక్స్ట్, రాజీవ్ గౌబా గారు కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ తన యొక్క పదవీ కాలం మరొక 1 year సంవత్సరం పాటు పొడిగించింది. అపాయింట్మెంట్ ఫర్ క్యాబినెట్ అపాయింట్మెంట్స్. సో క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ వారిని గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లినియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.